ఏఐ వల్ల అతి తొందరలో వచ్చే ఒక సీరియస్ థ్రెట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే గూగుల్ జెమినీలో కొత్త ట్రెండ్ వచ్చింది కదా, నానో బనానా అని, వేర్ మన ఇమేజెస్ ఇచ్చి జనరేట్ చేయమంటే మంచి మంచి స్టైలిష్ ఇమేజెస్ మంచి బ్యాక్గ్రౌండ్స్లో జనరేట్ చేసేస్తుంది కదా. అయితే దీని గురించి ఇంటర్నెట్లో ఒక అమ్మాయి షేర్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది కదా ఈ మధ్య. లైక్ తను బాగా కవర్ చేసిన ఫోటో ఇచ్చినప్పుడు ఇక్కడ పుట్టుమచ్చలు ఉంటే అవి యాడ్ చేసింది, దానికి ఎలా తెలుసు అని చెప్పి. సేమ్ ఇదే ట్రెండ్ మా ఫ్రెండ్ జెమినీలో సేమ్ ఈ నానో బనానా ట్రెండ్ ట్రై చేస్తున్నప్పుడు 5-6 ఇమేజెస్ అలా ఇచ్చి నేను జనరేట్ చేసి చూస్తే వాడికి 2 పుట్టుమచ్చలు ఉంటాయి ఇక్కడ. సేమ్ అదే పుట్టుమచ్చలు ఆ ఇమేజెస్లో కూడా పెట్టింది అనమాట. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఇది ఎయిదర్ నీ గ్యాలరీలో ఉన్న వేరే ఫొటోస్ని కానీ లేదా ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్న డేటా లైక్ గూగుల్ డ్రైవ్లో కానీ ఇక్కడ నుంచి నువ్వు ఇచ్చిన ఫోటోనే కాకుండా డిఫరెంట్ ఫొటోస్ని రీడ్ చేస్తుంది. ఇవన్నీ అంటే రెగ్యులేటెడ్, లైక్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఎలా యూజ్ చేసినా సరే ఫోర్గ్రౌండ్కి వచ్చేసరికి దీస్ ఆర్ ఆల్ రెగ్యులేటెడ్ ఏఐ మోడల్స్. అట్లా కాకుండా ఇప్పుడు టెలిగ్రామ్లో కొన్ని అన్రెగ్యులేటెడ్ ఏఐ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు నీ డేటా నువ్వు ఇలాంటి ట్రెండ్స్ ట్రై చేసినప్పుడు నీ డేటా ఎప్పుడైతే ఈ ఏఐ మోడల్స్ కానీ ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుందో దెన్ నీ మార్ఫుడ్ వీడియోస్ కానీ నీ మార్ఫుడ్ ఫొటోస్ కానీ క్రియేట్ చేయడం చాలా ఈజీ. లెట్స్ ఇప్పుడు నువ్వు ఏదో ఒక లోన్ యాప్లో ఒక 2,000-3,000 లోన్ తీసుకున్నావు, కట్టకపోతే నీ ఫొటోస్ మార్ఫ్ చేసి నీ వీడియోస్ మార్ఫ్ చేసి నీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ సెండ్ చేస్తూ ఉంటారు. సో ఇది వాళ్ళకి అడ్వాంటేజ్గా మారచ్చు. సో ఇలాంటి అన్రెగ్యులేటెడ్ ఏఐ మోడల్స్ క్రియేట్ చేసి ఇలాంటి ట్రెండ్స్ నువ్వు ట్రై చేసినప్పుడు నీ ఇమేజెస్ తీసుకొని డిఫరెంట్ మార్ఫుడ్ ఫొటోస్ కానీ మార్ఫుడ్ వీడియోస్ కానీ చేయొచ్చు అనమాట. సో ఈసారి నుంచి ఇలాంటి ట్రెండ్స్ ఏమైనా యూజ్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్, కొంచెం ముందు ఆలోచించుకొని చేయండి. సరే ఉంటారు, బాయ్.